ముందుగా ముఖ్యాంశాలు. నేడు శ్రీశైలంలో రెండవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు. జ్యోతిర్ముడితో శ్రీశైలంకి బయలుదేరిన శివస్వాములు. శివనామ స్మరణతో మార్మోగిన కొంకల్ గ్రామం. బెంగళూరు బాంబు పేలుడు కేసు దర్యాప్తులో కీలక పరిణామం. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా నిందితుడిని గుర్తించినట్టు తెలిపిన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ గౌడ్ పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే. ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ ను ప్రారంభించిన జోగులాంబ గద్వాల జిల్లా బీజేపీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి. ఘనంగా అక్షర ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలి. అక్షర ఉన్నత పాఠశాల ప్రిన్సిపల్ యు మహేందర్. పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్. పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి. ఉమ్మడి ఇటిక్యాల మండలం కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం. ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే ఏఐసిసి కార్యదర్శి డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. శివాలయంలో మెట్ల పూజ కార్యక్రమంలో పాల్గొన్న గట్టు మండల జెడ్పీటీసీ బాసు శ్యామల హనుమంత నాయుడు. ఇక వివరాల్లోకి వెళితే నేడు శ్రీశైలంలో రెండవ రోజు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ స్వామి అమ్మవారికి ప్రత్యేక పూజలు. సాయంత్రం శ్రీ స్వామి అమ్మవారికి ద్వారక తిరుమల దేవస్థానం పట్టు వస్త్రాలు సమర్పణ. భృంగి వాహంపై ఆసీనులై పూజలు అందుకున్న ఆది దంపతులు. రాత్రి క్షేత్ర వీధుల్లో శ్రీ స్వామి అమ్మవారికి బ్రహ్మోత్సవాలు. వడ్డేపల్లి మండలం కొంకల గ్రామంలో శ్రీ శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో శివస్వాముల ఇరుముడి కార్యక్రమం నిర్వహించారు. మార్చి 8న మహాశివరాత్రి సందర్భంగా మండల దీక్ష, అర్ధ మండల దీక్ష స్వీకరించిన శివస్వాములు ఈ దీక్ష విరమణ సమయంలో జ్యోతిర్ముడి శ్రీశైలం సమర్పిస్తారు. శనివారం తెల్లవారుజామున శివుడికి అభిషేకాలు నిర్వహించి అనంతరం జ్యోతిర్ముడి వేసుకొని కొంకల గ్రామం నుంచి 14 మంది శివస్వాములు శ్రీశైలంకి బయలుదేరారు. వీరిని గ్రామంలోని ప్రజలు, శివభక్తులు శివనామ స్మరణతో ఊరేగింపుగా తిరిగి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, శివభక్తులు, చిన్నారులు మరియు బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. బెంగళూరులో రామేశ్వరం కేఫ్లో బాంబు పేలుడుకు సంబంధించిన పోలీసులు తాజా నిందితుడిని గుర్తించారు. శుక్రవారం మధ్యాహ్నం కేఫ్లో పెట్టిన బాంబు పేలుడుతో 10 మంది గాయాల పాలైన విషయం తెలిసింది. ఐఈడీ కారణంగా ఈ పేలుడు సంభవించిందని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్య మీడియాకు తెలిపారు. నిందితుడు బాంబు ఉన్న బ్యాగ్ను కేఫ్లో వదిలిసి వెళ్లినట్లు చెప్పారు. కాగా సీసీటీవీ ఫుటేజ్ సాయంతో నిందితుడిని గుర్తించినట్టు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తెలిపారు. శనివారం గద్వాల నియోజకవర్గం కేటీదొడ్డి మండల పరిధిలోని చింతలకుంట గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు విజయ్ గౌడ్ ప్రమాదవశాత్తు మరణించాడు. ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండకృష్ణ మోహన్ రెడ్డి వారి స్వగ్రామం చేరుకొని ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మెల్యే వెంట జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబూ రామన్ గౌడ్, ఎంపీపీ విజయ్, జెడ్పీటీసీ రాజశేఖర్, జెడ్పీటీసీ బాసు హనుమంత నాయుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. శనివారం జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ కేంద్రంలో శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు జాతర సందర్భంగా శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి దేవస్థానం కమిటీ ఆహ్వానం మేరకు జిల్లా బీజేపీ అధ్యక్షులు రామచంద్రారెడ్డి ఓపెన్ కబడ్డీ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించి క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేసి టోర్నమెంట్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ తిక్క వీరేశ్వర స్వామి దేవస్థానం కమిటీ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గం ఐజ మున్సిపాలిటీ పరిధిలోని అక్షర ఉన్నత పాఠశాలలో ఫేర్వెల్ డే సెలబ్రేషన్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రిన్సిపల్ యు మహేందర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఫేర్వెల్ డే విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడారు. విద్యార్థులు బాగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని ప్రిన్సిపల్ ఆకాంక్షించారు. విద్యార్థులకు చదువుతో పాటు ఇలాంటి కార్యక్రమాలు కూడా నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ ఏడాది 10వ తరగతి విద్యార్థులు మంచి మార్కులు సాధించాలని వారు ఆకాంక్షించారు. విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయులు మాత్రమే గొప్ప పాత్ర పోషిస్తారని మనం చెప్పలేం. అయినప్పటికీ ఉపాధ్యాయుల విలువ మరియు ప్రాముఖ్యతను రూపొందించడంలో విద్యార్థులు కూడా గొప్ప పాత్ర పోషిస్తారని ప్రిన్సిపల్ తెలిపారు. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మన పాఠశాలలో మరెన్నో జరుపుకోవాలని విద్యార్థులకు ప్రిన్సిపల్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ తెలిపారు. శనివారం గద్వాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. కేంద్రంలో సీసీ కెమెరాలు, వసతులు, పరీక్ష నిర్వహణ తీరును ఆరా తీశారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నామని, ప్రశాంతత వాతావరణంలో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కు అధికారులు వివరించారు. విద్యార్థులు మాస్ కాపీయింగ్ కు పాల్పడకుండా ఇన్విజిలేటర్లు కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులు సెల్ ఫోన్లు తీసుకురాకుండా చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు. పరీక్షా కేంద్రంలో మొత్తం 369 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 12 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు సంబంధిత అధికారులు కలెక్టర్ కు తెలియజేశారు. జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారిక హృదయరాజ్, కళాశాల ప్రిన్సిపల్, చీఫ్ ఎగ్జిమినర్ తదితరులు పాల్గొన్నారు. కరెంట్ షాక్ తగిలి మృతి చెందిన రహీం కుటుంబానికి ఎల్లవేళలా అండగా ఉంటామని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. పెద్దమందడి మండలం వీరయ్యపల్లి గ్రామానికి చెందిన రహీం అనే యువకుడు శుక్రవారం బోర్ మోటార్ తీస్తుండగా కరెంట్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వనపర్తి ఎమ్మెల్యే శనివారం జిల్లా ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం వద్ద కుటుంబ సభ్యులను కలిసి సంతాపం తెలిపారు. యువకుడు మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. బాధ్యత కుటుంబానికి స్థానం ఎల్లవేళలా అండగా ఉంటారని భరోసా కల్పించారు. ఎమ్మెల్యే వెంట గ్రామ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పల్స్ పోలియోపై అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఎస్ శశికళ తెలిపారు. శనివారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి పోలియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించుటకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నందు జెండా ఊపి పల్స్ పోలియో కార్యక్రమం ర్యాలీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్లు, నర్సింగ్ కాలేజీ విద్యార్థులు, ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు పల్స్ పోలియో కార్యక్రమం గురించి నినాదాన్ని ఇస్తూ పాత బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగించి ప్రజలకు పల్స్ పోలియో కార్యక్రమం గురించి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి మాట్లాడుతూ పల్స్ పోలియో కార్యక్రమం 3/3/2024 నుండి 5/3/2024 వరకు నిర్వహిస్తామని, జోగులాంబ గద్వాల జిల్లాలో 5 సంవత్సరాల పిల్లలు దాదాపు 70,514 మంది ఉన్నారని, వీరందరికీ పల్స్ పోలియో చుక్కలు వేయించి పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైద్య సిబ్బందిని ఆదేశించారు. రేపు అనగా ఆదివారం పల్స్ పోలియో బూత్ కార్యక్రమం ఉంటుందని, ఆ రోజు ఆశా కార్యకర్తలు, ఆరోగ్య కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు 5 సంవత్సరాల పిల్లలకి పోలియో చుక్కలు వేయిస్తారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్ఏ సంపత్ కుమార్. అనంతరం సంపత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అందరికీ సమన్యాయం జరుగుతుందని, బీదల పార్టీ, బడుగు బలహీన వర్గాల కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు పూర్తి స్థాయిలో అమలు జరుగుతాయి. కష్టపడిన కార్యకర్తలు మరియు వెంట నడిచిన కార్యకర్తలు మర్చిపోనని, అందరినీ నా మనసులో ఉంచుకుంటానని, వచ్చే పార్లమెంట్ ఎలక్షన్ లో మరీ ఎక్కువగా గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పూర్తి స్థాయిలో పనిచేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎర్రవల్లి మండల అధ్యక్షులు వెంకటేష్, ఇటికాల మండల అధ్యక్షులు రుక్మానందరెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎర్రవల్లి రవి, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, వేముల శ్యామ్, ఎర్రవల్లి నీలి సీను, మహిళా నాయకురాలు రాధా బజారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ వేగంగా ఎన్నికల వ్యూహాలను అమలు చేస్తుంది. శనివారం సాయంత్రం 6 గంటలకు బీజేపీ తన తొలి విడత ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. 2 రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన అమిత్ షా, జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇతర నేతలు లోక్సభ అభ్యర్థుల జాబితాలపై సుదీర్ఘంగా చర్చించారు. 100 మందితో తొలి జాబితా విడుదల చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణతో పాటు కేరళ, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశం కల్పిస్తోంది. తొలి జాబితాలోనే ప్రధాని నరేంద్ర మోదీతో పాటు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి ప్రముఖుల పేర్లు కూడా ఉండే అవకాశం ఉందని
బీజేపీ వర్గాలు తెలుపుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల్, ఉర్దూ అకాడమీ చైర్మన్ తహేర్ బిన్ అదానీ, క్రిస్టియన్ మైనార్టీ చైర్మన్ దీపక్ జాన్. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంబీఎస్ కాలేజీ ప్రాంగణంలో ఈ నెల 6వ తేదీన బుధవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పాలమూరు ప్రజా దీవెన భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానించిన సిడబ్ల్యూ ప్రత్యేక ఆహ్వానితులు చెల్లా వంశీ చంద్రరెడ్డి, మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు దేవకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యోనం శ్రీనివాస్ రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిట శ్రీహరి, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్, జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొత్వాల తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు తమ లక్ష్య సాధనకు స్కూల్ దశ నుండే గొప్ప వ్యక్తులకు సంబంధించిన మంచి బుక్స్ చదవడం అలవర్చుకోవాలని, అలాగే మంచి స్నేహితులను కూడా ఎంపిక చేసుకోవడం అవసరమని జిల్లా ఎస్పీ రిద్రాజ్ ఐపీఎస్ విద్యార్థులకు సూచించారు. శనివారం గద్వాల పట్టణ శివార్లోని వీరాపూర్ దగ్గర ఉన్న ఎస్ఆర్ స్కూల్ యాజమాన్యం విన్నపం మేరకు పాఠశాలను సందర్శించి విద్యార్థులతో జిల్లా ఎస్పీ ఇంటరాక్టివ్ సెక్షన్ నిర్వహించి విద్యార్థులకు ఉన్న సందేహాలను తీర్చడంతో పాటు లక్ష్యాన్ని ఎలా చేరాలో పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ విద్యార్థుల జీవితంలో ఉన్నత విజయాలు అందుకోవడానికి గొప్ప విజయాలు సాధించిన వారి చరిత్రలు, వారికి సంబంధించిన బుక్స్ ను చదవడం అలవర్చుకోవాలని మరియు విద్యార్థులుగా ఎదిగే క్రమంలో తోటి స్నేహితులను మంచి వారిని ఎంపిక చేసుకోవాలని తెలిపారు. సబ్జెక్టులో వచ్చే తక్కువ మార్కులను చూసి నిరాశ చెందడం వద్దు అని, నిరాశ చెందడం వల్ల సమయం వృధా అవడంతో పాటు మానసిక బాధను కలుగజేస్తుందని తెలిపారు. ఎలాంటి ఒడిదుడుకులు ఎదురైనా ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడం నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు. పై తరగతుల విద్యార్థులు ఇప్పటి నుండే లక్ష్యాన్ని ఎన్నుకొని ఆ దిశగా కష్టపడాలని అన్నారు. శనివారం గట్టు మండలం బల్గేర గ్రామంలో శివాలయం నందు శివస్వామిలో ఏర్పాటు చేసిన మెట్ల పూజ కార్యక్రమంలో పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. చూస్తూనే ఉండండి జోగులాంబ టీవీ, ప్రతి క్షణం ప్రజల కోసం. వర్షం పడింది, వర్షం కూడా పడుద్ది.